అవర్స్ 24/7 కంటిన్యూస్గా ఉంటారు. సో ఇమీడియట్గా ఎంఆర్ఐ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ లేటెస్ట్ జనరేషన్ ఎంఆర్ఐ. దీంతో అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే శ్రీనివాస్గా చెప్పినట్టు టైం తక్కువ అవుతుంది. కాంపాక్ట్ మెషిన్, జనరల్గా మెషిన్ లోపలికి వెళ్ళిన తర్వాత పేషెంట్స్ భయపడతారు. క్లాస్ట్రోఫోబియా అంటారు, అంటే క్లోజ్డ్ స్పేసెస్లో ఉండడానికి భయపడతారు. దానికి రెండు రకాలుగా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మెషిన్లో క్లాస్ట్రోఫోబియా లేకుండా ఉండేదానికి దాని టనల్లో ఛానల్ చిన్నగా ఉంటుంది. మెషిన్ మొత్తం ఇంటిమిడేటింగ్గా లేకుండా, అంటే భయపెట్టించే విధంగా లేకుండా చిన్న మెషిన్, ఫాస్ట్ మెషిన్, బెటర్ రిజల్యూషన్ ఉండే మెషిన్. సో ఈ ఫాస్ట్ అవటంతో వాట్ ఎవర్ ఎమర్జెన్సీస్ కెన్ బి డెల్ట్ విత్, టైం కల్చర్ అవటం. స్ట్రోక్ ట్రీట్ చేయడానికి మనకు ఉండే విండో పీరియడ్ కేవలం 3 to 4.5 అవర్స్. ఆ 3 అవర్స్లో 45 minutes 1 hour ఎంఆర్ఐ తీసేసుకుంటే మిగిలిన ట్రీట్మెంట్, పేషెంట్ రావటము, ఎంఆర్ఐ చేయించుకోవటము, ట్రీట్మెంట్, ఆ టైంలో కల్లా ఈ 3 hours గడిచిపోతుంది. అది కవర్ చేసేదానికి దిస్ ఎంఆర్ఐ మెషిన్, ది టాప్ ఆఫ్ ది లైన్ అండ్ లేటెస్ట్ జనరేషన్ ఎంఆర్ఐ మెషిన్, ఆ టైం ఫ్యాక్టర్ని రెడ్యూస్ చేసి 5 to 10 minutesలో, మీకు 45 minutes పట్టేది 5 minutesలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి పేషెంట్ని ట్రీట్మెంట్కి సబ్జెక్ట్ చేయాలి. దట్ ఈస్ ది అడ్వాంటేజ్. 5 minutes ఎక్కడ 45 minutes. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ విత్ దిస్ అడ్వాన్స్ జనరేషన్. ఇంప్రూవ్ చేయడంలోని దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్. ఇప్పుడు కొత్త ఫెసిలిటీ ఎంఆర్ఐ అన్నది మాకు ఒక వెల్కమ్ ఎడిషన్. దీనివల్ల ఏంటంటే పేషెంట్ల తాలూకా రోగ నిర్ధారణ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఊళ్ళో చాలా ఎంఆర్ఐ మిషన్స్ ఉన్నాయి. వాటి కన్నా ఇది అడ్వాంటేజ్ ఏ విధంగా అంటే, ఇది యూజువల్గా ఎంఆర్ఐ మిషన్ చాలా పెద్దగా ఉంటుంది. లోపల పేషెంట్ వెళ్ళినప్పుడు భయపడడానికి ఆస్కారానికి అది ఉంటుంది. కానీ ఇది చాలా కాంపాక్ట్గా ఉంటుంది. తక్కువ టైంలోని మనకి కావాల్సిన ఇమేజెస్ చాలా బాగా వస్తాయి. సో పేషెంట్ తాలూకా ఎంఆర్ఐ రూమ్లో ఉండిపోయే టైము చాలా తక్కువ అవుతుంది. డయాగ్నోసిస్ బాగా వస్తుంది, ఫాస్ట్గానే వస్తుంది. దాంతో మనం ఏంటంటే ఎస్పెషల్లీ టైమ్ ఇస్ బ్రెయిన్ అనే కాన్సెప్ట్ అయినప్పుడు, టైం ఎప్పుడైతే ఈ వీటిలో తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ పార్ట్లోని very good equipment, almost second in the country, which is installed in our Vaikure hospital. It is 1.5 Tesla, but it's the higher end machine which can do everything which is available almost in the state and almost in the country. ఇది ఏంటంటే మెయిన్ యూసేజ్ అంతా కూడా బ్రెయిన్, స్పైనల్ కార్డు ఇమేజింగ్ అన్నమాట. ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి స్ట్రోక్స్, ట్యూమర్స్, ఎనీ అదర్ డిసీజ్, కొన్ని కంజెంటల్గా వచ్చాయి, అక్వైర్డ్గా వచ్చి, ఆల్మోస్ట్ ఆల్ ది డిసీజెస్ విచ్ ఆర్ కన్సర్న్డ్ విత్ ది బ్రెయిన్ అండ్ ది స్పైనల్ కార్డ్ కెన్ బి ఇమేజ్డ్ బై అవర్ ఎంఆర్ఐ మిషన్. So this gives a very good opportunity for the people of Visakhapatnam and surrounding districts to utilize this facility. So that first, particularly, we have a very good neurosurgery and neurology team and emergency medicine team. In addition to that, we have the orthopedics where they need spinal cord imaging and also joint imaging where they need the actual this ligamental tears and other things can be imaged very well with the MRI, so that they can go for surgery and repair these things. In addition to this, chest physicians, they can use better for all the facilities of the tumors, imaging the tumors, just lung tumors and other things. So this is a very good equipment which can be used by everybody in the city and surrounding districts. Now we are developing a stroke unit. Stroke unit means paralysis. So time is brain అన్నది ఇటువంటి నినాదం. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ ఎలాగో, నౌ ది బ్రెయిన్ అటాక్.